వామ్మ 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 ఈ పైసలు కానట్టే ఉన్నాయి రండి ఆయన 580 కోట్ల రూపాయలంట 580 కోట్ల రూపాయలు పోయినేడు ఈ ఏడు 2 ఏళ్ళు కలిసి అంట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు విరాళాలు ఇచ్చిరట. ఈ గులాబీ జెండా వాళ్ళకంట విరాళాలు ఇచ్చిన పైసలు ఏంటంటే 580 కోట్ల రూపాయలు విరాళమే. మరి ఏం పనికి ఇవ్వచ్చు 580 కోట్ల రూపాయలు విరాళం అంటే ఏం లేదు, మేము అన్ని లంగపాలు చేస్తూ ఉంటాం, మీరు ఐదు నుంచి వెనకంగా వేసుకుంటారని చెప్పడం కాదు. అంతకు మించింది ఇంకేం లేదు. ఇక లేకపోతే వాళ్ళేమి మేనమావల విరాళాలు ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు దేశంలో మొత్తం చక్రం తిప్పే పార్టీ ఏమో బీజేపీ పార్టీ. దానికేమో 2400 చిల్లర కోట్లు దానికి వచ్చినాయట. అదేమో దేశం మొత్తంలో ఉంది 2000 కోట్ల చిల్లర దానికి వచ్చినాయి. అంటే దేశం మొత్తం ఉన్న దానికేమో 2000 కోట్లు వస్తే అల్లి మొనగాని పార్టీ నట్టుంది ఈ బీఆర్ఎస్ పార్టీ. అయితే ఇది నిన్న తిప్పి కొడితే మన తెలంగాణ తప్పితే పక్క రాష్ట్రంలో లేదు ఈ పార్టీ. దీనికి మాత్రం 580 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చినాయి. అంటే ఏం పనికి ఇచ్చారు మరి పెద్ద మనుషులు మీరంతా? ఇది ఎలక్ట్రిక్ బాండ్లు ఇవన్నీ గిసోటి ముచ్చటే ఉన్నట్టు. అయితే ఏం లేదు, వీళ్ళు ప్రజలకు రూపాయి మంచి ఆలోచన ఉండదు. ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తారంటే నేను పలానూరులో 4-5 కంపెనీలు పెడతా, తెచ్చిన కాడల్లో సంతకాలు పెట్టాలి, పంపించాలి మీరు అంతే. ఇక నేను ఆ ఊరి జనాలు చచ్చినా మీకు నష్టం లేదు, వాడు ఏమన్నా కానీ ఆయన భూమి ఖరాబు కానీ లేకపోతే వాతావరణం ఖరాబు కానీ నీళ్లు ఖరాబు కానీ నిప్పులు ఖరాబు కానీ వాళ్ళు మొత్తం సర్వనాశనం అయినా బాధలేదు. కానీ మీరు మాత్రం అడ్డు చెప్పొద్దు. అడ్డు చెప్పకుండా ఉంటే మేము ఇన్ని పాయలిస్తాం. ఆయనకి రోగం వస్తేందుకు గాలి వేసి పెట్టే మందు నావంతే, మళ్ళీ రోగం తగ్గిస్తేందుకు కూడా మందు తయారు చేసి మళ్ళీ నా కంపెనీ అని చెప్పుకుంటారు వీళ్ళంతా. ఈయనకేముంది పాడైపోను, ఈయనకి విడిపోయి మంచిగా పట్టణంలో ఉంటుందా వీళ్ళంతా మంచిగా ఏసీ రూములల్లో ఏమైనా గాలి విడుచుకుంటూ వాళ్ళు ఉంటారు. ఈ ఊర్లలో ఉంటోళ్ళు ఎడన బయట సాగురు ఏమైనా బయట సాగురు అన్నట్టు చూడురి. ఈ బుడ్డపాటికి మరి ఇప్పుడు ఈ ఏడు పోయిన 2 ఏళ్ళకే ఇప్పుడు 580 కోట్ల రూపాయల విరాళాలు ఇస్తే మరి దగ్గర 10 ఏళ్ళు వెళ్తే పాడైపోను. తెలంగాణ మొత్తం సర్వనాశనం చేసిపోయారు బీఆర్ఎస్లు. కానీ మరి 10 ఏళ్ళలో 8,000 కోట్లు రావచ్చు. ఒకసారి జనాలు మీరు ఆలోచించురి. ఇలా చిత్రం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళ కంటే 200 చిల్లర వచ్చినట్టు అంతే విరాళాలు. మరి విరాళాలు ఏం పనికి ఇస్తున్నాడు అంటే ఏం లేదు, వీళ్ళకి ఏమైనా కానీ మేము చేసే లంగా పని దొంగ పని మీరు దాచిపెట్టాలి. మేము ఏదన్నా సపోజ్ నా కంపెనీలో పడి 4 చచ్చిరనుకో ఏం లేదు, మసిపిసి రేగాలు అమ్మాలి, సపోర్ట్ చేయదు. లేకపోతే ఇంకేదన్నా రకంగా కాలుష్యం ఖరాబు కానీ లేకపోతే ఊర్లు ఖరాబు కానీ ఏది ఖరాబ్ అయినా కానీ మాకు సంబంధం అయితే లేదు అని చెప్పుకుంటేందుకు ఇటువంటి పని చేసుకుంటా ఏడుకెళ్ళి తీసుకొస్తున్నాను ఆయన. మీరు 1,00,00,000 కోట్ల రూపాయలు చూడరు. ఈ గొర్రెలకు ఈ పొద్దుకు ఏమంటారు గుట్ట గొనవ తీసుకొసరికి పొద్దున్న దాకా ఒక 500 రూపాయల కూలి పడతలేదు. మీరు ఏమైనా ఇంట్లో పండుకొని పార్టీ పండు ఏం చేస్తారని పార్టీ పండు చేస్తారా? వీటితోటి ఏం చేస్తున్నారు? ఏమైనా దొంగల లంగల కాపాడుతందుకు గిన్ని వందల కోట్ల రూపాయలు అంటే వామ్మ ఊళ్ళో అయితే జనాలు పరిశాన్ అవుతారు. ఈ ఏడు పోయిన 2 ఏళ్ళకే 580 కోట్ల రూపాయల చిల్లర అయితే ఈ మరి ఇన్నేళ్ళలో ఎన్ని కోట్లు అధికారం ఉన్నప్పుడు ఇంకెన్ని కోట్లు సంపాదించారు? సూడూరు ప్రజలారా ఎంత దారుణంగా తయారయ్యారంటే ఈ కార్పొరేట్ వ్యవస్థ కానీ లేకపోతే ఈ పెద్ద కంపెనీలు కానీ లేకపోతే కాంట్రాక్టులు కానీ ఈ లంగ పని చేస్తే లేకపోతే ఇప్పుడు అవసరం లేనట్టు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు విరాళం ఇప్పుడు నేను లంచం ఇస్తున్నా అంటే ఏదో ఒక నాకు ఇంత పాయిద ఉంటే నీకు ఇస్తా, నీకు కూడా ఎరిక సంగతి, నీకెరిక నాకెరిక వాటికే జైలు వేసుకోవాలి, జనాలను ఎత్తుల చేయి పెట్టాలి. ఇసోంటి లంగలు దొంగలు తయారయ్యారు భూమి మీద. ఓ పని చేయరు నిమ్మలంగా ఆ పార్టీ ఆఫీసులకు పార్టీ పేరు తీసేసి ఇక్కడ లంగలని దొంగలను కాపాడబడును అని ఒక బోర్డు పెట్టుకుంటే ఇంకా 4 రూపాయలు ఎక్కువ వస్తున్నారు అనుకుంటారు జనాలు. ఇక చూడరు.